హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచడి వైజాగ్లో నేను మీకు చూపించబోయే వీడియో పూజకి సంబంధించిన వీడియో, సంకటహర చతుర్థి. సో ప్రతి మంత్ సంకటహర చతుర్థి వస్తుందన్నమాట. సో నిన్నే సంకటహర చతుర్థి అయింది. సో మొత్తం ఈ ఈవెంట్ అంతా నేను మీకైతే చూపిస్తున్నాను. సో ఈ సంకటహర చతుర్థి ఏంటి, ఎప్పుడు చేస్తారు, పూజా విధానం ఏంటి, ఏమి నైవేద్యం సమర్పిస్తారు, ఇవన్నీ అయితే మీకు చెప్తాను. సో సంకటహర చతుర్థి అనేది హిందూ క్యాలెండర్లో ప్రతి చంద్రమాసంలో వచ్చే వినాయకుడి ఉత్సవం. పౌర్ణమి కృష్ణపక్షం తర్వాత ప్రతి 4వ రోజున ఈ చతుర్థి వస్తుంది. ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దాని అంగారక సంకటహర చతుర్థి అంటారు. అంగారక సంకటహర చతుర్థి అని సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సో ఈ రోజు ఈ పూజ కోసం వివరాలు మీకు అందరికీ చెప్పబోతున్నాను. ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తారు. వినాయకుని ప్రార్థనలతో ముందుగా చంద్రుని దర్శనం, మంగళకరమైన దర్శనం తర్వాత రాత్ర ఉపవాసం విరమిస్తారు. ఈ రోజున పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వినాయకుడు అన్ని అడ్డంకులు తొలగించేవాడు. తెలివితేటలకు అధిపతి వినాయకుడు. చంద్రకాంతి ముందు గణపతిని ఆశీర్వాదం కోసం గణపతి ఆదర్శ శీర్షాన్ని పాటిస్తారు. ప్రతి నెలలో వినాయకుని వేరువేరు పేర్లతో పూజిస్తారు. ప్రతి నెల ఈ చతుర్థి రోజున సంకటహర గణపతి పూజ ప్రార్థన చేస్తారు. ఈ పూజలో ప్రతి నెలకు 1-13వ కథ, ఆదిక మాసం కలిపి మొత్తం 13 వ్రత కథలు ఉన్నాయి. ఈ వ్రతం ప్రత్యేకత ఏమిటంటే ఆ మాసానికి సంబంధించిన కథను మాత్రమే పారాయణం చేయాలి. సో ఈ సంకటహర చతుర్థి పూజ ఇప్పుడు చాలా మంది ప్రతి వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రతి నెల చేసుకుంటున్నారు. చాలా మందికి పూజా విధానం, పూజ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి చాలా మందికి అయితే తెలుసు. సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో ఈ పూజ ఏంటంటే మా ఇంట్లో కూడా కొత్తగా స్టార్ట్ చేశారు. ఇంత ముందైతే ఎప్పుడు చేసుకోలేదు. ఇప్పుడు చాలా మంది చేయడం చూసి మా మదర్ కూడా స్టార్ట్ చేశారు. సో మమ్మీ ఇది చేయడం 4th టైమ్ 5th టైమ్. సో ప్రతి నెల వస్తుంది. నెలలో ప్రతిసారి చేసుకుంటే ఒకే ఒకసారి వస్తుంది కాబట్టి చేసుకుంటే మంచిదే. లేదైతే మీకు ఏ నెల అయితే వీలవుతుందో సంవత్సరంలో ఒకసారి చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. సో ఆ రోజు మీరు మార్నింగ్ స్నానం అవి ఆచరించాక మార్నింగ్ మీరు నార్మల్ దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. మొత్తం డే అంతా ఉపవాసం అయితే ఉండాలి. సో ఉపవాసం ఉన్నాక ఈవినింగ్ పూజ అనమాట. సో పూజకి సంబంధించిన మెయిన్ ఏంటంటే గరికగడ్డ అయితే ఉండాలి, పువ్వులు, కొబ్బరికాయ, తాంబూలం, అట్టిపళ్ళు, ఆకు ఒక్క ఇవన్నీ అయితే ఉండాలన్నమాట. సో ముందుగా మీరు దేవుని కూర్చోబెట్టుకోవడానికి ఒక పీట అయితే సిద్ధం చేసుకోండి. పసుపు రాసి బొట్లు అవి పెట్టుకొని ఉంచుకోండి. సో మీరు పంచామృతాలతో చేసుకోవాలి కాబట్టి చిన్న వినాయకుడి విగ్రహం ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోండి. పంచామృతాలు అంతా సిద్ధం చేసుకోండి. సో పంచామృతాలతో పసుపు వినాయకుడు కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. పీట మీద వినాయకుడు విగ్రహం ఉంటే వినాయకుడు ఫోటో ఉంటే వినాయకుడి ఫోటో, లేదంటే మొత్తం శివుడి మొత్తం ఫ్యామిలీ ఫోటో ఉంటే మొత్తం ఆ ఫ్యామిలీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. సో పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తారు కదా. సో పూజ స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే పూజలో కూర్చున్నాక దీపారాధన అది చేస్తారు. దీపారాధన అది చేశాక పంచామృతాలతో చేసినప్పుడు ఫస్ట్ వినాయకుడికి పంచామృతాలతో మొత్తం అంతా చేశాక తర్వాత మొత్తం తీసి పంచామృతాలు పక్కన పెట్టుకొని మొత్తం విగ్రహం అంతా శుభ్రం చేసి మళ్ళీ విగ్రహం అది ప్లేట్లో పెట్టి అప్పుడు మళ్ళీ పూజ అష్టోత్తరం చదువుకోవడం అవన్నీ చేయాలన్నమాట. సో నైవేద్యాలకు వచ్చేసరికి వినాయకుడికి ఏవైతే చాలా ప్రీతికరమైనవో ఆ నైవేద్యాలు చేస్తే సరిపోద్ది. ఉండ్రాలు, మోదకాలు, నెక్స్ట్ పాలాడిది, నెక్స్ట్ చలివిడి వడపప్పు, కొబ్బరికాయ, ఇవన్నీ అయితే వినాయక కొమ్ము శనగలు ఇలా ఏవైతే ఉంటాయో ఏవో ఒక 2 రకాలు వినాయకుడికి సమర్పిస్తే అయితే సరిపోతుంది. అండ్ ఇలా పీట మీద ముగ్గేసుకొని మొత్తం దేవుణ్ణి అవి పెట్టడం అవన్నీ ఉంటాయి. అండ్ పూజా విధానం ఏమైతే పూజలో చదవాలి అంటే వినాయక అష్టోత్తరం, అదంగ పూజ, సంకటనాశన స్తోత్రం, సామంత పోజ్ఞనం. సో ఇవన్నీ అయితే చదువుకోవాలి. చదువుకున్న తర్వాత పూజ అంతా ముగించాక ఉపవాసం విరమించే ముందు చంద్రుల దర్శనం అయితే చేసుకొని దండం పెట్టుకొని అప్పుడు ఉపవాసం అయితే విరమించాలి. మొత్తం సంకటహర చతుర్థి గణపతి పూజ 13 పేర్లు, 13 పీటలు ఉంటాయి. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పీఠం, ఒక్కొక్క గణపతి పేరు. సో నెలలో నేను వచ్చే అన్ని పేర్లు, పీఠాలు అయితే చదువుతున్నాను. చైత్ర మాసంలో వికట మహాగణపతి వినాయక పీఠం, వైశాఖ మాసంలో చనక్ర రాజ ఏకదంత గణపతి శ్రీచక్ర పీఠం, జ్యేష్ఠ మాసంలో
కృష్ణ పంగల మహాగణపతి శ్రీశక్తి గణపతి పీఠం, ఆషాఢ మాసంలో గజానన గణపతి విష్ణుపీఠం, శ్రావణ మాసంలో హేరంబ మహాగణపతి గణపతి పీఠం, భాద్రపద మాసంలో విఘ్నరాజ మహాగణపతి విఘ్నేశ్వర పీఠం, ఆశ్వేయుజ మాసంలో వక్రతుండ మహాగణపతి భువనేశ్వర పీఠం, కార్తీక మాసంలో గణదీప మహాగణపతి శివపీఠం, మార్గశిర మాసంలో ఆకురాత మహాగణపతి దుర్గాపీఠం, పుష్యమాసంలో లంబోదర మహాగణపతి సౌరపీఠ, మాఘమాసంలో ద్విజప్రియ మహాగణపతి సామాన్య దేవపీఠం, ఫాల్గుణ మాసంలో బాలచంద్ర మహాగణపతి ఆగమపీఠ, అధిక మాసంలో విభూవన పాలక మహాగణపతి దూర్వ బిల్వ పత్రపీఠ. సో ఇవి 13 గణపతి పూజ పేర్లు పీఠాలు అవి అనమాట. సో సంకటహర చతుర్థి మెయిన్ ఏంటంటే ఈ 13 వ్రత కథలు ఉన్నాయి. ఈ వ్రతంలో ప్రత్యేకత ఏమిటంటే ఆ మాసానికి సంబంధించిన కథను మాత్రమే పారాయణం చేయాలి. ఏ మంత్ అయితే ఉంటుందో ఆ మంత్కి సంబంధించిన కథ అయితే పారాయణం చేసుకుంటూ ఉంటారు. సో మేమైతే ఇలాగా ఉండ్రాలు అవి తయారు చేసాము. ఉండ్రాలు పాలాడిది అయితే చేసాం. అండ్ మా పిల్లల పూజ చేసినంత వరకు కింద వాళ్ళ పిన్ని తీసుకెళ్లి ఆడిస్తుంటే మేము పూజకి మమ్మీ నేను కలిసి అంతా సిద్ధం చేసామన్నమాట. సో పిల్లలు కరెక్ట్గా ఆడుకున్న తర్వాత వచ్చారు. సో దేవుడికి ఇంకా నైవేద్యం పెడుతున్నప్పుడే ఉండ్రాలకి అవి చూసి వాళ్ళకి బాగా కనిపిస్తున్నాయి కదా, సో అవి అడుగుతున్నారనమాట. సో బియ్యం ఉండ్రాలు అవన్నీ చేయడం ప్రాసెస్ మీ అందరికీ తెలిసిందే కదా, అలాగే చేసాం. మేము కొంచెం సోడిపిండి కూడా మిగతా అంతా బియ్యం పిండితోనే చేసాము, సోడిపిండి కూడా కొంచెం అయితే యాడ్ చేసాం అనమాట. సో ఉండ్రాలు అందరికీ తెలిసిందే కదా, కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసాం. శనగపప్పు మీరు ఎక్కువసేపు నానబెడితే అది కొంచెం ఆయిల్ హాట్ వాటర్లో బాయిల్ చేయక్కర్లేదు అంత ఎక్కువ, అవి మెత్తగా అయిపోతాయి. వేరే కొంచెం లేట్గా బాయిల్ చేస్తే అదే నానబెడితే మాత్రం కొంచెం వేడినీటిలో బాయిల్ చేస్తే అది స్టీమ్ అది పెట్టినప్పుడు గట్టిగా అయిపోకుండా ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటంటే కొంచెం వాటర్ శనగపప్పు ఫస్ట్ కొంచెం నానబెట్టండి. సో వాటర్లో కొంచెం శనగపప్పు బాయిల్ అయ్యాక చిన్న సాల్ట్ వేసి అండ్ బెల్లం కూడా వేయండి. బెల్లం కూడా వేసాక అప్పుడు కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోండి. వాటర్ చాలా కొంచెం వేయండి, ఒక చిన్న కప్తో వాటర్ వేస్తే సరిపోద్ది, ఎందుకంటే కొంచెం పలచన అయిపోతే అలా పిండి వేయాల్సి వస్తూ ఉంటుంది. సో కొంచెం క్వాంటిటీ కావాలంటే ఒక చిన్న కప్తో చేసుకుంటే సరిపోతుంది. చిన్న కప్ వాటర్ వేసి ఒక హాఫ్ కప్ పిండి అయితే వేస్తే సరిపోతుంది. బెల్లం కూడా హాఫ్ కప్ వేస్తే సరిపోతుంది. సో చిన్న సాల్ట్ కూడా యాడ్ చేయండి. మొత్తం స్టిర్ చేసాక అది కొంచెం చల్లారాక అప్పుడు కొంచెం చేతికి నెయ్యి అద్దుకొని షేప్స్ ఉండ్రాల్ షేప్స్ నెక్స్ట్ అలా డిఫరెంట్ షేప్స్ అయితే చేసుకొని స్టీమ్ మీద పెట్టుకోవడమే. అండ్ పాలాడిది ప్రాసెస్ కూడా నేనైతే మీకు చెప్తాను. సో పాలాడిది ఏంటంటే ముందుగా మీరు క్యాజు బాదం 2 నానబెట్టుకోండి. బాదం మొత్తం తొక్క కూడా తీసేయండి. క్యాజు బాదం కొంచెం బియ్యం నెక్స్ట్ బియ్యం కూడా నానబెట్టుకోండి. ఆ 2 నానబెట్టుకున్నప్పుడే కొంచెం పచ్చి కొబ్బరి అవన్నీ కలిపి కంప్లీట్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసి ఈలోగా పాలైతే మరగబెట్టుకోండి. పాలు అలా మరగబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేశారు కదా, ఈ గ్రైండ్ చేసిన మిక్చర్ కూడా అందులో వేసుకోండి. అందులో వేసుకొని బాగా కలుపుకొని తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం షుగర్ కావాలి షుగర్, బెల్లం కావాలి బెల్లం. బెల్లం అయితే హెల్త్కి మంచిది కాబట్టి బెల్లం ప్రిఫర్ చేయండి. సో బెల్లం అనేది యాడ్ చేశాక కొంచెం అలాగా తోప వస్తుంది కదా థిక్ కన్సిస్టెన్సీ, కొంచెం లైట్గా థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని క్యాషు అవి కొంచెం నట్స్ అని ఫ్రై చేసుకొని ప్రసాదంలో వేసేయడమే. సో మేమైతే నైవేద్యం ఇవి పెట్టాం. అండ్ చలివిడి వడపప్పు తెలిసిందే కదా, బియ్యం పిండిలో కొంచెం చిన్నది ఆవు నెయ్యి, కొంచెం పాలు నెక్స్ట్ బెల్లం కానీ షుగర్ కానీ వేసి కలిపేసుకొని వడపప్పు అనేది నానబెట్టుకొని అది కూడా పెట్టుకుంటారు. సో మేమైతే నైవేద్యాలు ఈ 3 పెట్టుకున్నాం. 3 పెట్టుకొని పూజా విధానం అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో సంకటనాథ గణేష్ స్తోత్రం నెక్స్ట్ పూజా విధానం శామంతికోపవ్యాఖ్యానం కూడా చెప్పాను కదా, సో ఈ 2 అయితే చదువుకున్నాం. నెక్స్ట్ వినాయకుడు అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని పూజ స్టార్ట్ చేసాం. లాస్ట్లో పూజ అంతా కంప్లీట్ చేశాక మేమందరం కూడా వినాయకుడికి గరికి అయితే సమర్పించాం. గరికి అయితే చాలా కంపల్సరీ పూజలో అయితే ఉండాలి. అండ్ ఈ పూజ కూడా మార్నింగ్ కాదు ఈవినింగే చేస్తారు. ఈవినింగ్ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని పూజ అయితే చేసుకొని అందరికీ ప్రసాదాలు అవి పంచి అప్పుడు చందమామను అయితే చూసి దండం పెట్టుకొని మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని స్వామికి అప్పుడు ఉపవాసం అయితే విరమించుకోండి. సో ఇదండి సంకటహర చతుర్థి పూజా విధానము. సో
ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అయితే మీకు చూపించాం. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతి